సో హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఒక జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట. సో టైమ్లెస్ లవ్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో. సో నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో. సో పర్టికులర్గా లవర్సే చూడాలనేది ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు అందరు కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. సో డిస్ప్లేలో కూడా నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీ కావాలి అని అనుకుంటే, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కానీ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కెరియర్ ఓరియంటెడ్, కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగచ్చు పర్సనల్ రీడింగ్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీ పార్ట్నరు మరియు మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, సో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సో అసలు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? మీ పార్ట్నర్ వచ్చేసి చూద్దాం. ఓ మై గాడ్, 2 ఆఫ్ స్వార్డ్స్. సో 2 ఆఫ్ స్వార్డ్స్తో అంటే ఇప్పుడు తను మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ తనను రిఫ్యూజ్ చేస్తారో, మీరు ఎక్కడ తనను అవాయిడ్ చేస్తారో అని తను భయం అన్నమాట. అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారు. కాల్ చేయాలా వద్దా, మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి తనను తానే తిట్టుకుంటున్నారు. అంటే భయపడుతున్నారు మీరు ఒకవేళ రిఫ్యూజ్ చేస్తారో ఏంటని. సో డిప్రెషన్లో ఉన్నారు. సో రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, ఈ రిలేషన్షిప్లో ఉంటే అసలు సక్సెస్ వస్తుందా లేదా, ఒక అబెండెన్స్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. ఏకాంతంగా ఉండిపోయారు వీళ్ళు. ఇంకా మీ పార్ట్నర్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసి ఇది ఏంటంటే, దిగులుగా ఉన్నారండి. ఒక క్లారిటీ అనేది లేదు. సో ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు ఇక్కడ. సో మినిమం ఒక 150 నుంచి 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి. సో దిగులుగా ఉన్నారు, క్లారిటీ లేదు, అసలు నెగిటివిటీగా ఉంది మొత్తం. అసలు పాజిటివ్నెస్ అనేది లేదు. సో ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించేవాళ్ళు, సో ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్లో అసలు హ్యాపీనెస్ అనేది లేదు. టోటల్గా ఏకాంతంగా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ హిజ్ లైఫ్. సో అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. అసలు ఏం చేద్దాం, అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి, అసలు యాక్షన్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి వీళ్ళు దిగులుగా ఉన్నారు. ఒక కమిట్మెంట్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో అసలు మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? మీరు వచ్చేసి 4 ఆఫ్ స్వార్డ్స్. ఓ మై గాడ్. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి వీళ్ళు. డిప్రెషన్లో ఉన్నారు. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇంకా వచ్చేసి ఒంటరిగా ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో హీ ఆర్ షీ ఈజ్ మిస్సింగ్ యూ అలాట్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే బాగా డబ్బు సంపాదనలో పడిపోయారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండిపోయారు టోటల్గా. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి, మీ పర్సన్ వచ్చేసి వృషభం, కన్య, మకర రాశికి సంబంధించిన వారు అయి ఉండొచ్చు. మీరు వచ్చేసి వృషభ, కన్య, మకర రాశికి సంబంధించిన వారు అయి ఉండొచ్చు. సో వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండిపోయారు. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ గురించి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో మీకు మీ పార్ట్నర్ అంటే ఒక ఎమోషన్ ఉంది, మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, అవన్నీ హైడ్ చేసుకొని ఉన్నారు మీరు ప్రస్తుతానికి. సో మీరు డబ్బు సంపాదనలో పడిపోయారు మీరు వచ్చేసి. సో మీ గురించి అసలు మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి? సో 4 ఆఫ్ వ్యాండ్స్. సో 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. సో మీరంటే, మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి మ్యారేజ్కి రెడీగా ఉన్నారు వీళ్ళు. సో తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, సో మీతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా? సో ఇంకా
మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ. సో ద మూన్ కార్డ్. సో ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చేసి ఏంటంటే, సో వీళ్ళు మీ పర్సన్ మీ లైఫ్లో అంటే మనసులో ఏదో ఒక రహస్యం ఉందండి. మీ పర్సన్ లైఫ్లో కానీ మనసులో కానీ ఏదో ఒక రహస్యం ఉంది, అది చెప్పడానికి భయపడుతున్నారు. లేదా మీరు తనతో ఇంటరాక్ట్ కావడం లేదని చెప్పేసి కూడా వీళ్ళు భయపడుతున్నారు అనమాట. సో టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు. అంటే మీకు కాల్ చేయాలా వద్దా, మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. సో మనసులో మాత్రం మొత్తానికి రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు. సో ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా. నెంబర్ 4 ఏంటంటే ఇది ఓవర్ థింకింగ్ అనమాట. మీరు మాత్రం చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీరు. సో ఇక్కడ మూన్ కార్డుతో వచ్చేసి మీకు కాల్ చేయాలా అసలు మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. అంటే కమ్యూనికేషన్ చేయాలా లేదా అని చెప్పేసి బాధపడుతున్నారు అన్నమాట. సో ఇంకా మీరు ఏమనుకుంటున్నారు చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. సో 6 ఆఫ్ పెంటకల్స్, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీరు ఎంత ప్రేమ అయితే ఇస్తున్నారో తన పార్ట్నర్ నుంచి కూడా అంతే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో తన సబ్ కాన్షియస్ మైండ్లో అంటే, సో ఇక్కడ డెత్ కార్డ్. 6 వచ్చేసి వీనస్ అండి. వీనస్ అంటే వీళ్ళు లగ్జరీ లైఫ్ని కోరుకుంటారు ఎక్కువగా. అంటే మెటీరియల్ థింగ్స్ని ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఓకే. సో డెత్ కార్డ్ వచ్చేసి తనలో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది. అంటే ఈ మార్పు ఒకవేళ ఏంటంటే ఇంకా ఆలోచించి వెయిట్ చేసి ఉంటారు కదా, అట్లా అన్నమాట. ఇక విసుగు వచ్చేసింది అనమాట మీ పార్ట్నర్కి మీ విషయంలో. ఇంకా మెసేజ్ రావట్లేదు, కాల్ రావట్లేదు, ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయినట్టుకి ఇక మీ పార్ట్నర్ ఇంకా మీ విషయంలో ఇంకా మీరు వద్దు అనే సిచ్యువేషన్కి వచ్చారన్నమాట. అంటే కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా రీబర్త్ కాబోతుంది అన్నమాట. రిలేషన్షిప్ రీబర్త్ రాబోతుంది. అంటే తనలో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు ఒక వైరాగ్యం లాంటిది కూడా కావచ్చు. అంటే వెయిట్ చేసి ఉంటారు కదా, ఇక రెస్పాన్స్ రాకపోయినట్టుకి ఈ పర్సన్ మనకు వద్దు అని అనుకునే స్టేజ్కి వచ్చేసారనమాట. అంటే ఇది రీబర్త్ కూడా అవుతుంది, అంటే ఈ రిలేషన్షిప్ రీబర్త్ కూడా అవుతుంది అని కూడా చెప్పవచ్చు. అట్లా ఉందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అసలు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఓ సారీ, హ్యాంగ్డ్ మ్యాన్. అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, తలకిందులుగా తపస్సు చేస్తున్నారండి మీరైతే. సో 8 ఆఫ్ హ్యాండ్స్. కమ్యూనికేషన్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండకుండా, ఏదో ఎట్లా అంటారని ఏదో అంటారు కదా, మూడ్ అవుట్లో ఉండకుండా, ఒక బెల్లం కొట్టిన ఇలా శుద్ధ పప్పులా కాకుండా ఉండకుండా మాట్లాడాలి అని అనుకుంటున్నారు అన్నమాట. కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇంకా ఏమనుకుంటున్నారు? 2 ఆఫ్ కప్స్. మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్, ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అన్నమాట మీరిద్దరు. ఎస్, ద టవర్ కార్డ్. అంటే ఒక చేంజ్ రావాలనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సడన్ చేంజ్ అన్నమాట. సడన్ మిరాకిల్ జరిగి మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ చేయాలని అనుకుంటారు అనమాట. ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా. సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అంటే, ఇద్దరు ఏకాంతంగా కూర్చొని బాధపడుతున్నారు ఇక్కడ తప్పకుండా. సో ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. సో ఇద్దరు కూడా మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తున్నారు, మీరు మీ పార్ట్నర్ గుర్తొస్తున్నారు. ఇద్దరు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి, ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ అనుకుంటున్నారు వీళ్ళు. ఓకే. సో అసలు క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యువర్ పర్సన్. సో ఇక్కడ 6 ఆఫ్ కప్స్. అంటే ఇది 6 వచ్చేసి సేమ్ చెప్పాను కదా, 6 నెంబర్ వచ్చేసి వీనస్ అండి. సో వీళ్ళు మెటీరియల్ థింగ్స్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు, రిచ్నెస్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు, డబ్బుని ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో ఒక లగ్జరీ లైఫ్ని కోరుకుంటారు అన్నమాట. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మరి అంత కోరుకుంటూ, అంత మిస్ అవుతూ, అంత మిస్సింగ్ ఎనర్జీలో ఉంటే మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా. ఎంతసేపు, ఎన్ని రోజులు ఇట్లా మిస్సింగ్ ఎనర్జీలో ఉంటారు ఇక్కడ మీరు? ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్. సో ఇది ఏంటంటే, మీ ఇద్దరి మధ్య ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రం ఎక్కువగా ఉందండి. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది. అంటే ఇది ఒక రొమాంటిక్ పార్ట్నర్ అన్నమాట. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీతో ట్రావెల్ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్.
సో 10 ఆఫ్ కప్స్తో వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఇక్కడ మీరు. ఏస్ ఆఫ్ కప్స్. సో తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు, లేదా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, తనను తాను కాపాడుకుంటున్నారు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని అనుకుంటున్నారు. సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి, పూర్తిగా వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇక్కడ. అసలు మీరేమన్నా అసలు క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం, అసలు మీ విషయంలో క్లారిఫికేషన్ చూద్దాం. అసలు ఇంతకుముందు మీ పార్ట్నర్ విషయంలో మనం క్లారిఫికేషన్ చూసాము, అసలు మీ విషయంలో క్లారిఫికేషన్ చూద్దాం. సో 5 ఆఫ్ పెంటకల్స్. సో మీరు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారండి, అంటే ఏమో అంటారు కదా, అనవసరంగా నేను ఈ రిలేషన్షిప్కి వచ్చాను అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నమాట. అసలు ఈ మనిషి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు, ఉల్కడు పలకడు, ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఈ మనిషి కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఈ రిలేషన్షిప్ నుంచి ఉండలేకపోతున్నాను, అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఉంటే ఓ బాధ లేకపోతే ఒక బాధ, అసలు ఉండాలా వద్దా ఈ రిలేషన్షిప్లో. ఇంకోటి ఇక్కడ ప్రాపర్టీ లాస్ ఫీల్ అవుతున్నారు, ఇది ఎమోషనల్ లాస్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. సో ఏస్ ఆఫ్ పెంటకల్స్. సో మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే సో ఇది బిజినెస్ ఆఫర్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా లవ్ ఆఫర్ అయినా అయ్యుండొచ్చు అండి. తప్పకుండా ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా మీరు లవ్ చేస్తున్నారు అన్నమాట, ఖచ్చితంగా ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. అసలు మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి చూద్దాం మనం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ పాస్ట్, మీ పార్ట్నర్ ప్రజెంట్ అండ్ మీ పార్ట్నర్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, మీ ప్రజెంట్ అండ్ మీ ఫ్యూచర్. సో పాస్ట్లో మీరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు. సో మీ పర్సన్ మీకే సొంతం అని అనుకున్నారు, ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేయబోతున్నారు, ఒక డ్రీమీ వరల్డ్లో ఉండబోతున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీరు. సో మీరు వచ్చేసి ఇది కార్మిక్ రిలేషన్ అండి, ఒక కర్మ ప్రకారం మీరు కలిసారు అనుకున్నారు పాస్ట్లో. సో ప్రెజెంట్ వచ్చేసి మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, మీ బాడీ అండ్ మైండ్ కూడా మనీ మీద ఫోకస్ పెట్టారు. సో ఫ్యూచర్లో మీరు వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఒక మీ పర్సన్తో. మీ పర్సన్ అంటే మీకు చాలా డిజైర్ ఉంది, చాలా ఇష్టం ఉంది అది వచ్చేసి. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. అసలు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్. సో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. సో మీ పార్ట్నర్ వచ్చేసి మెజిషియన్ అండ్ ది మిర్రర్. సో మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలండి. సో మీరు వచ్చేసి కాంట్రాక్ట్, ఒక లీగల్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. మ్యూచువల్, డోర్ టు రొమాన్స్, మీ ఇద్దరికి రొమాన్స్ రాబోతుంది ఖచ్చితంగా. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాం. సో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఏంజల్స్ వచ్చేసి ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్, సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి త్వరలోనే. బీ అసెప్టివ్, పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి. హెల్ప్ఫుల్ పీపుల్, నీడీ పీపుల్కి హెల్ప్ఫుల్ చేయండి. ఎవరికైనా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, అట్లా అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం బీదస్తులకి హెల్ప్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, నీడీ పీపుల్ హెల్ప్ చేయండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.